ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతోన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్ గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నిన్న సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది, చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్ చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది. న్యాయపరంగా ఖచ్చితంగా వాళ్ళ పైన అనర్హత వేటు వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకే వెళుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎంత సమయం కావాలి స్పీకర్కు అంటూ నిన్న సుప్రీంకోర్టు మందలించింది. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, వార్షికోత్సవం చేసుకుంటున్నారా, ఇట్లా కాలయాపన చేసే టాక్టిక్స్ చేస్తున్నారా అంటూ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ప్రశ్నించింది. రైట్, నాగేందర్ గౌడ్ గారు, సో ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు మారి కూడా 1 year అయిపోయింది, వార్షికోత్సవం చేసుకుంటారా, ఇంకా ఎంత సమయం పడుతుంది? గతంలో కూడా 2-3 సందర్భాల్లో ఇంతే తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది, కానీ అయినా కూడా ఇంకా కాలయాపన చేసే ప్రయత్నమే జరుగుతుంది. సో ఇది నిజంగా ఎంతకాలం దీన్ని లాగుతారు ఇంకా అసెంబ్లీ స్పీకర్? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు, మీకు అదేవిధంగా అన్న విజయ్కి నమస్కారాలు. అయితే ఒక్కటి రాజేష్ అన్న, అంటే ఏ విధంగా ఉన్నదంటే ప్రజాస్వామ్యం లోపల కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యాన్ని కూంచేసే పార్టీ. ఈ వర్డ్ నేను ఎందుకు అంటున్నా అంటే, గతంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను మన దగ్గరనే, వేరే రాష్ట్రాలు అవసరం లేదు, దేశం మొత్తం గురించి చర్చ వేరే. అయితే మన రాష్ట్రంలోనే చూసుకుంటే, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని గవర్నర్ను పెట్టి ఏ విధంగా కొలిచినరు, ఏ విధంగా అప్రజాస్వామికంగా ఉన్నారు, ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేశారు అనేది ఒకటి నేను కోట్ చేస్తున్నా. ఓకే, అయితే ఎందుకని అంటే ఆ పార్టీ నైజమే అది, ఆ పార్టీ లెక్కనే అది, ఆ పార్టీ కథనే అది. అంటే ఎందుకంటున్నా, ఈరోజు చట్టసభల్లో ఏదైతే ఎన్నుకోబడ్డ సభ్యుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ ఫిరాయించినప్పుడు ఏం జరిగింది, పార్టీ ఫిరాయింపు బిల్లు తెచ్చింది వాళ్ళ నాయకుడు రాజీవ్ గాంధీ గారు. మరి వాళ్ళే ఎలా దాన్ని తప్పుతున్నారు, దాన్ని విస్మరిస్తున్నారు, దాన్ని రాజ్యాంగ లోపల పొందుపరిచిన అంశాన్ని, చట్టం తెచ్చిన అంశాన్ని, దాన్ని సవరణ తెచ్చిన అంశాన్ని కూడా వాళ్ళు తిలోదకాలిస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఎన్నికల లోపల రేవంత్ రెడ్డి గారు ఊరు తిరిగి అన్నాడు, ఎన్నికల తర్వాత ఎవరైనా వచ్చినట్లయితే నేను రాళ్లతో కొడతా, మీరందరూ రాళ్లతో కొట్టాలి, వాళ్ళని రాళ్లతో కొట్టి తరుముతాం, కానీ పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించే ప్రసక్తి లేదు, ప్రథమంగా నేను ఉంటా అని చెప్పాడు. మరి ఏం జరిగిందన్న ఇవాళ? ఏ విధంగా జరిగింది? ఇవాళ అత్యున్నతమైన న్యాయస్థానము మొట్టికాయలు వేస్తున్నది. సరే, రాజ్యాంగం లోపల స్పీకర్కున్న అధికారాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఫైనల్ కోర్టు ప్రజా కోర్టు లోపల నిలబెడుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం లోపల మన తెలంగాణలో నే కాక 10 సంవత్సరాల్లో కాక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న అపోజిషన్ పార్టీలను ఎక్కడ కూడా తీసుకుంటే, ఈరోజు అపోజిషన్ పార్టీ ఫైట్ చేస్తున్న తీరుగా ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు ఇచ్చిన అంశాన్ని ప్రజలకు చేరే వరకు కూడా వదులుతున్న పరిస్థితి లేదు. ఈ రోజు సుప్రీంకోర్టు వరకు కూడా, కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు కాలయాపన? సరే, అందుకే కొంతకాలం కాలయాపన చేయొచ్చు, కొంతకాలమైన సమాధానం చెప్పొచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి ఇక నిర్ణయం తీసుకోక తప్పదు, ఇది నా నిర్ణయం అని చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. కానీ ఇంకా దాన్ని ఎందుకు ఇట్నే డ్రాగ్ చేస్తున్నారు? ఇంకెంతకాలం కాలయాపన? నేను ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి గౌరవం లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్న లొసుగులను అన్నింటినీ కూడా, రాజ్యాంగంలో ఉన్న లొసుగులను వాళ్ళు తీసుకొని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం మీద దాడి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి రూపంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకంటే 10 మంది శాసనసభ్యులను నీవు కోర్టు ఎంత క్లియర్గా చేస్తుంది. అలా సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా విలువలతో కూడుకున్నాయండి రాజకీయాలు అనేది. రాజకీయాల్లో విలువలు మనకు చరిత్ర చెప్తున్న చాలా చరిత్ర. ఒక దగ్గర గూడ్స్ డ్రిల్మెంట్ అయితే, అంటే పట్టాలు తప్పితే సెంట్రల్లో మంత్రులు రాజీనామా చేసిన వింతలు చూసినాం. అంత పెద్ద విలువైన ప్రజాస్వామ్యం మనది. ఈరోజు సుప్రీంకోర్టు ఏ విధంగా వాళ్ళను మట్టికాయలు వేస్తున్నా కూడా స్పీకర్ను డైరెక్ట్గా అంటున్న పరిస్థితి ఉంటే కూడా వాళ్ళు చలనం లేదు. నేను ఒక్కటే మన ఛానల్ ద్వారా, టీ న్యూస్ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, తక్షణం ఏమైనా రాజకీయాల్లో విలువలు ఉంటే, రాజకీయాల్లో మీరు కొనసాగుతుంటే, ప్రజా కోర్టులో నిర్ణయం తీసుకున్న కన్నా ముందు, ప్రజల చేతుకు ఈ నిర్ణయం పోకన్నా ముందు తక్షణం రాజీనామా చేయాలి, తక్షణమే ఎన్నికలకు రావాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు లేని స్కీమ్లు తీస్తున్నావు, ఉన్న స్కీమ్లకు అన్నిటికీ తిలోదకాలు ఇచ్చినావు, ప్రజల ముందు చేసిన వాగ్దానాలను అన్నింటినీ కూడా విస్మరించినావు. ఇప్పుడు నీవు చేసిన దానికి ఒకవేళ కరెక్ట్గా అనుకుంటే
వన్ అండ్ హాఫ్ ఇయర్ రెఫరెండం పెట్టి 10 సీట్లను కూడా ఎన్నికలకు పోదాం, దాంట్లో డెఫినెట్గా ప్రజాకోట్లో చేర్చుకుందాం అనేది నా డిమాండ్. రైట్ విజయ్ గారు, సరే పార్టీ ఫిరాయిస్తే ఫిరాయించారు, వాళ్ళు ఫిరాయించిన దాని మీద కట్టుబడి ఉండాలి. ఎస్ మేము పార్టీ మారినాము, ఏదైనా కూడా అనర్హత వచ్చినా కూడా ఎదుర్కొంటామని అన్నారు. కానీ మళ్ళీ వాళ్ళే సుప్రీంకోర్టులో కొంతమంది వెళ్ళి అఫిడవిట్లు వేయడం, కొంతమంది వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని నన్ను నాకు తెలియకుండా కాంగ్రెస్ ఫ్లెక్సీలలో వాడుకుంటున్నారంటూ ఒక కొత్త యూటర్న్ రాగం అనేది వాళ్ళు పాడడం అనేది మనం చూస్తున్నాం. సో వాళ్ళని అట్లా ఉంచితే మరి స్పీకర్ ఎందుకు ఇంత నాంచివేత ధోరణి? నిజంగా ఒక అనర్హత విషయంలో నిర్ణయం తీసుకోవడానికి వాస్తవానికి ఎంత సమయం కావాలి? ఎందుకు ఇంత డ్రాగ్ నడుస్తుంది? ఇది దాదాపు రాజకీయ వ్యవహారం లాగానే అయిపోయింది. స్పీకర్ లాగా వ్యవహరిస్తున్నట్టు కనిపించటం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇంత వ్యాఖ్యలు చేసినా ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఆ మాత్రం వ్యాఖ్యలకైనా ఒక స్పీకర్ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్యయుతంగా దేశం ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ఆ స్పీకర్కు ఉన్న అటువంటిది ఉండే. అయితే ఆ స్పీకర్ గారు కూడా ఇప్పుడు రాజకీయానికే ప్రలోభాలకు రాజకీయంగానే నిర్ణయం తీసుకునేటట్టు దేశంలో స్పీకర్ వ్యవస్థ అట్లా తయారైపోయినట్టు కనిపిస్తుంది. ఇక ఇన్నాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోలేదు. సుప్రీంకోర్టు మొన్న అన్నది ఇప్పుడు వార్షికోత్సవం అంటున్నారు, ఇంకెంతకాలం మహారాష్ట్ర లాగా అందరిది అయిపోవాలా అని ఈ వ్యాఖ్యలు చూసైనా నిర్ణయం తీసుకోలేకపోతున్నటువంటిది. ఇప్పటికైనా మళ్ళీ ఏం చేస్తారు? వితిందా దాంట్లో కూడా రాహుల్ నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఈ అంశం మీదనే కార్నర్ కాబోతుంది. దేశవ్యాప్తంగా రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ దీన్ని ఏదో రకమైన లాజికల్ ఎండ్కి తీసుకుపోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా ఢిల్లీలో రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళ మీటింగ్లో ఈ అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం అయితే మనకు కనిపిస్తుంది. దీని మీద మీరు అనవసరం పార్టీ హైకమాండ్కి తెలిసి చేసిరో తెలియక చేసిరో దీన్ని ఎట్టి పరిస్థితులు ఇది మనకే చుట్టుకుంటుంది పూర్తి స్థాయిలో. కోర్టు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. దీనిపై కూడా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనేది గైడెన్స్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. ఇంకోటి వీళ్ళు భయం ఇప్పుడు లేకపోతే ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, కాన్ఫిడెన్స్ ఉంటే ఏం చేస్తారు? పోయి బై ఎలక్షన్ పోయి కొట్లాడతారు, తీసుకుంటారు. వీళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేదు. మొత్తం ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే భావంతో వాళ్ళే కండువాలు కప్పుకున్నారు. హాస్యాస్పదమైనటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని జోకులాగానో ప్రజాస్వామ్యాన్ని ఒక నవ్వులపాలు చేసే విధంగా వ్యవహరించడం కూడా సరైనది కాదు. వీళ్ళు ధైర్యం ఉన్నప్పుడు మేము పార్టీలో చేరినామని చెప్పుకోవాలి. వీళ్ళు ఏంది ఫ్లెక్సీలు అప్పుడేమో చేరారు, అభివృద్ధి కోసం చేశామని స్టేట్మెంట్లు ఇస్తారు, ముఖ్యమంత్రి గారే కండువాలు కప్తారు. ఆ కండువాలు కూడా దేవుని కండువాలని మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ఫ్లెక్సీలలో వాళ్ళకి తెలియకుండా వేస్తున్నారని పోలీస్ కంప్లైంట్లు, అఫిడవిట్లు కాపీ పేస్ట్ అఫిడవిట్లే ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు కొంతమంది ఒక అడ్వకేట్ నేను ఏ పార్టీలో చేరలేదు, నేను ఇందులో చేరిన, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఆ లీగల్ ఇష్యూస్ని ఫేస్ చేయడం కోసం ఏదో ఒకటి వీళ్ళు కూడా ఒక లీగల్గా ఒకటి చూపించుకోవడం, అంటే మేము అఫిడవిట్ ఇచ్చినాం లేదంటే కంప్లైంట్ ఇచ్చినాం అని చెప్పుకోవడం కోసం. దీనికి ఇదంతా ఎందుకంటే సుప్రీంకోర్టులో డిలే కోసం, సుప్రీంకోర్టులో విచారణ తీర్పు ఇవ్వకుండా ఇప్పుడు ఏందో కోర్టు ముందు ఇవ్వాలి, మేము చేరలేదు, మేము అఫిడవిట్ ఇస్తున్నాం. ఒక అఫిడవిట్ ఇచ్చినప్పుడు వెంటనే దాని మీద తీర్పు ఇయ్యదు కదా. మిగతా వాళ్ళకి చెప్తారు, మీరు బీఆర్ఎస్ పార్టీ లాయర్లకు వీళ్ళు పెట్టుకున్నటువంటి లాయర్లు ఆయన చేరలేదు అంటుండే, మరి ఏంది చేరినట్టు ఇంకా ఆధారాలు పట్టుకురా అని మళ్ళీసారి వాయిదాలు వేసుకుంటూ టైంపాస్ చేసే విధంగా వ్యవహరించడం అన్నట్టు. ఇప్పుడు కూడా అందరు ఎమ్మెల్యేలు ఒకేసారి అఫిడవిట్ ఇప్పుడు కొంత 2-3 ఇచ్చారు, నెక్స్ట్ దఫాకి ఇంకో 2-3 సేమ్ అదే కాపీ పేస్ట్ లాగా చేసి ఇచ్చి డిలే చేయడానికి. దీని విషయంలో స్పీకర్ కార్యాలయం సెక్రటరీ గారు కూడా ఏమని ఇచ్చారు సుప్రీంకోర్టుకి, మేము యాక్షన్ తీసుకుంటాం అంటే మేము కంప్లైంట్ ఇచ్చినటువంటి 20 రోజుల 30 రోజులకే సుప్రీంకోర్టు దాకా పోయారని ఒక సుప్రీంకోర్టు ఏమడిగింది, మీరేమి ఇస్తున్నారు అంటే దీన్ని డిలే చేయాలి, మొత్తం మీద దీన్ని ఈ 5 ఏళ్ళ చివరి వరకు దీన్ని ఇట్లా నడిపియాలనే ఒక చేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక చిత్తశుద్ధి, ఆకాంక్ష, ఆ రకమైనటువంటి డ్రైవ్ చేసే విధానం కాంగ్రెస్ పార్టీకి కానీ స్పీకర్ కార్యాలయానికి కానీ కనిపించలేనట్టు అనిపిస్తుంది. రైట్ నాగేంద్ర గౌడ్ గారు, అంటే ఇవాళ మేము వెళ్తున్నాము, మా వెంట అందరూ వస్తారేమో, ఇక 2/3 కావాల్సినటువంటి 26 మెంబర్స్ వస్తారేమో అనుకుని వెళ్ళేసరికి ఎవరు రాకపోయేసరికి ఇక్కడ వాళ్ళు అటు పోలేక మళ్ళీ ఇటు రాలేక వాళ్ళు ఒక మధ్యస్థంగా ఉండి తర్వాత ఇప్పుడు ఒక కొత్త రాగం, అంటే మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే, మేము కాంగ్రెస్లో చేరలేదు, మా ఫోటోలు అనవసరంగా వాడుకుంటారంటూ ఈ రకంగా. నిజంగా చేరితే భయం ఎందుకు? నిజంగా మేము చేరినాము, సరే తప్పో ఒప్పో మా నిర్ణయం జరిగిపోయింది, ఎస్ దేనికైనా సిద్ధం, ఉప ఎన్నికలకు రెడీ అనేటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎందుకు రావట్లేవు? ఇప్పుడు వాళ్ళకు సిగ్గుచేటైన విషయం ఎట్లా అంటే, ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి డైరెక్ట్గా కండువ కప్పుకొని
మళ్ళా ప్రజలలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి కొరకు పోయినాం. మరి 10 ఏళ్ళు మా ఎంబడి ఉన్నారు కదా, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసారు కదా, మరి ఎంత అభివృద్ధి చేసారు, ఏం జరిగింది, అది ప్రజలు క్వశ్చన్ చేస్తారు. అభివృద్ధి పేరు మీద అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది. ఈరోజు టెక్నికల్గా ఇప్పుడు ఇంతకుముందు విజయ్ గారు అన్నట్లు ఎట్లా అంటే టెక్నికల్గా కోర్టును తప్పుదో పట్టితాం, కోర్టును కూడా తప్పుదో పట్టితాం, ప్రొలాంగ్ చేద్దాం, దీన్ని తీసుకెళ్దాం అంటే 25th ఒక డెడ్ లైన్ మాదిరిగా అంతా రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడా అనుకున్న పరిస్థితిలో దానికి కూడా ఒక తప్పు డిక్లరేషన్ ఇచ్చి కోర్టును తప్పుదో పట్టించే తీరుగా ఈ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే సిగ్గు శరం ఏదన్నా ఉంటే అంటే ఈ వర్డ్ వాడుతున్నాను నేను. ఎందుకు ప్రజలంతా చూస్తున్నప్పుడు కూడా పచ్చే అబద్ధమాడి అత్యున్నతమైన న్యాయస్థానాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థను ఏదైతే తప్పుదో పట్టించే తీరుగా వ్యవహరిస్తున్నారో ఇది నిజంగా కూడా క్షమించరాని నేరం. ఎందుకంటున్నా అంటే నువ్వు ఇప్పుడు ఒకటి రాజేష్ గారు నేను క్లియర్గా ఏమంటున్నా అంటే డోర్లు ఓపెన్ చేసినాం, మేము మొత్తం డోర్లు ఓపెన్ చేసినాం, ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఏమైంది, ఎవరు పోయినారు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి, ఎవరు జరిగారు, వీళ్ళు పోయిన ఎమ్మెల్యేలు ఒక 10 మంది కార్యకర్తలు పోయినరా, ఎవరైనా లీడర్స్ పోయినరా, ఎవరైనా తెలంగాణ ఉద్యమకారులు పోయినరా, ఎవరైనా పోయినరా, వీళ్ళెంబడి ఎవరైనా జరిగిందా? ఇలా ఏకాకులైన పరిస్థితి ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి ఉంది, వీళ్ళని ఎవ్వరు కూడా క్షమించలేనంత కాపాడలేనంత లోపలికి పోయిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికి కూడా ఏంటంటే ఇప్పటికి సరి చేసుకోవాలంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఒకవేళ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండి నీకు 3 సార్లు 4 సార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచిన వ్యక్తులు, జీరో ఉన్న వ్యక్తులు ఈరోజు 10 మంది శాసనసభ్యులు మీరు రాజీనామా చేయండి, రాజీనామా చేసి ఎన్నికల కొండి, లేకుంటే ప్రజలకు క్షమాపణ కోరండి. ఈ విధంగా జరగాలి తప్ప ఆ పార్టీ ఆ విధంగా ఉన్నది, ఈ లీడర్లు ఆ విధంగా ఉన్నారు. రైట్, ఓకే. విజయ్ గారు, అంటే ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు విషయంలో ప్రజలు కూడా ఎంత ఆసక్తిగా గమనిస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఎగ్జాక్ట్గా? ప్రజలు ఇట్లాంటి వ్యవస్థ ఉండకూడదు, ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పాల్పడద్దు, ఇట్లాంటిది ఏదైనా ఉంటే రాజీనామా చేసి ఎలక్షన్స్ కొట్లాడి వచ్చేయాలని కోరుకుంటారు తప్ప ఇట్లాంటి అప్రజాస్వామిక చర్యను ప్రోత్సహించొద్దని కూడా. ఎందుకంటే సమాజము ప్రజాస్వామ్యాన్ని రోజంతా మనము దాన్ని పరడవిల్లే విధంగా మరింత ప్రజాస్వామ్య విలువలు ఎక్కువగా ఉండే విధంగా చేసుకోవాలి తప్ప ఇట్లాంటిది ఇదేంటంటే మళ్ళీ దేశానికి సూత్రం చెప్తారు, శుద్ధపూస మాటలు చెప్తారు రాహుల్ గాంధీ. శుద్ధపూస మాటలు ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయరు? రాజ్యాంగం పట్టుకొని బీజేపీని ఇష్టం ఉన్నట్టు దేశమంతా అంటున్నటువంటిది ఒక బీజేపీ పూర్తి అప్రజాస్వామిక పార్టీ అంటున్నప్పుడు మీకున్న అవకాశాన్ని మీరు ఒక పార్టీ మీరు అధికారంలో ఉన్న చోట్ల అప్రజాస్వామిక కంటే ఇంకా పరాకాష్ట చర్యలు చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఈ మాత్రం వ్యాఖ్యలు చేసినా ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, దాన్ని చేయలేకపోతున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. వార్షికోత్సవం చేసుకుంటారా, ఇంకెంత సమయం తీసుకుంటారంటూ స్పీకర్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలకంగా వ్యాఖ్యలు చేసింది. మళ్ళీ విచారణ ఏప్రిల్ 2కు వాయిదా పడింది. ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చినటువంటి మాట మరి ఎప్పుడో ప్రారంభించింది, అది కూడా 6 గ్యారంటీలు 100 రోజులు ఇస్తామన్నది అప్పుడు ప్రారంభించాలి. కానీ సరే సమయం గడిచిపోయింది. మొన్న 26 జనవరికి 4 పథకాలు ప్రారంభిస్తామన్నారు. 4 పథకాల విషయంలో కూడా ఏవైతే పైలట్ గ్రామాలు ఎంచుకున్నారో అవి కూడా స్వయంగా మంత్రుల నియోజకవర్గాలలో ఎంచుకున్నటువంటి పైలట్ గ్రామాల్లో కూడా పరిస్థితి మాత్రం అట్లనే ఎక్కడ వేసిన గొంగడి అక్కడైనట్టుగా మారిపోయింది. ఆ 4 పథకాల ఇంప్లిమెంట్ కూడా ఇంతవరకు కానటువంటి పరిస్థితి. రైట్, నాగేంద్ర గౌడ్ గారు, కేవలం మాటలు చెప్పడం, ఏదో ప్రారంభించినట్టుగా ఆర్భాటం చేయడం తప్పించి మరి ఆ ఫలితాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్నటువంటి పర్యవేక్షణ ఈ ప్రభుత్వం దగ్గర ఎందుకు లోపిస్తోంది? ఇప్పుడు వాళ్ళు ఎన్నికల టైంకి పోతే కేసీఆర్ గారు ఒక బృహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నాడు, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణను తెచ్చిన తెలంగాణలో ఏ మూలకేమున్నది, ఎక్కడెక్కడ ఉన్నది, ఏ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి అవగాహన అయిన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఇది అసాధ్యం, ఈయనను కొట్టడం, ఈయన దించడం అనేది మామూలు విషయం కాదు అని చెప్పి సాధ్యం కాని హామీలు అన్ని ఇచ్చిండ్రండి. కంప్లీట్గా సాధ్యం కావు. వీళ్ళు 10 ఏళ్ళు ఇచ్చిన దేశం బడ్జెట్ మొత్తం పెట్టినా కూడా సాధ్యం కానీ హామీలు ఇచ్చారు, అసాధ్యమైన హామీలు ఇచ్చారు. రామనుకొని వాళ్ళు ఇచ్చారు, ధన్మాని వాళ్ళు లక్లీ ఏదో సీట్ కొట్టినరో ఆ రోజు నుండి కూడా చూస్తున్నాం. 100 రోజులు అంటారు, కనిపించిన దేవుని కళ్ళ మొక్కుతారు, కనిపించిన మనిషి కళ్ళ మొక్కుతారు. వాళ్ళకు దరిద్రం ఏంటంటే
ఏదన్నా 15th ఆగస్ట్ వస్తే అది అక్కడ వాయిదా పెడతారు, ఉగాది వస్తే ఇక్కడ వాయిదా పెడతారు, దీపావళి వస్తే అక్కడ పెడతారు. లాస్ట్కు ఏంటంటే ఏ పండుగను వదులుతలేరు, ఏ దేవుని వదులుతలేరు, ఏ ప్రాంతాన్ని వదులుతలేరు, వాళ్ళ పిల్లల్ని వదులుతలేరు, ఎవరిని వదలకుండా ఒట్టులు తినుట్లనే కాలయాపన చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేరిందండి? ఒక్కటికొక్కటి కూడా నెరవేరని పరిస్థితి లోపల ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దీనికంతా కూడా కాలయాపననే సమాధానంగా కాలయాపన చేసుకుంటూ పోతున్నారు. దాంట్లో భాగంగానే మంత్రుల నియోజకవర్గం కూడా ఒక్క మండలానికి ఒక గ్రామం, ఆ గ్రామాలను కూడా చూసి ఏం చేశారంటే ఇంకా టెక్నికల్గా ప్రజలకు అర్థం కాని ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే టెక్నికల్గా ఏం చేశారంటే చిన్న గ్రామాన్ని తీసుకున్నారు, పూర్తిగా చిన్న గ్రామం ఏదైతే ఉంటుందో దాన్ని 100% చేస్తారేమో అనుకున్నాం మేము కూడా. లబ్ధిదారుల సంఖ్య తక్కువ ఉంటుంది కదా, తక్కువ ఉంటుంది కాబట్టి లబ్ధిదారుల సంఖ్య తక్కువ ఉంటుంది, అన్ని చేయవచ్చు మేము చేస్తారు ఇట్నేమో అనుకున్నాం. అయితే ఆ చిన్న గ్రామాలను కూడా మంత్రుల ఊళ్ళలో ఉన్న మంత్రుల నియోజకవర్గాలలో ఉన్న గ్రామాలను కూడా 100% చేయలేకపోయినరు, 0% చేసినారు. ఎక్కడ కూడా లాస్ట్కు రైతు బంధు కూడా ఇవ్వలేని పరిస్థితి లోపల ఆ గ్రామాలకు కూడా రైతు బంధు 100% వల్లేదు. వీళ్ళ స్కీములు వల్లేవు. రోజుకొక కొత్త స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఆ స్కీమ్ కొరకు మాట్లాడుకుంటూ ప్రజలను మభ్యపెట్టే విధానం ఏదైతే అవుతున్నదో ప్రభుత్వం అదే ఈ పైలట్ గ్రామాలను కూడా ఎక్కడ కూడా అబద్ధాలలో భాగంగా కాలయాపనలో భాగంగా తప్పిస్తే ఎక్కడ గరీబ్ వాళ్ళకి ఏదైనా స్కీమ్లు అందింది లేదు. ఎక్కడ కూడా ఇప్పుడు ఒక్కటి రాజేష్ గారు నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళు మోసం చేయని వర్గమే లేదు. ఇప్పుడు నిన్న ఒక మీటింగ్ అటెండ్ చేసినాం మేము, కంప్లీట్ యూత్ ఉన్నారు, అంతా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన యూత్ ఉన్నారు. ఆ యూత్లో వాళ్ళ దగ్గర ఏమంటున్నారంటే అన్న మేము దరఖాస్తులు పెట్టుకోవడానికి, అంటే ప్రభుత్వం ఏంటంటే ప్రతిదానికి ఒక దరఖాస్తు అడిగి కాలయాపన చేస్తున్నాం. మేము దరఖాస్తులు పెట్టుకోవడానికి వెళ్ళడానికి కూడా మా తాన డబ్బులు లేని పరిస్థితి ఉన్నది. ఏమైంది నిరుద్యోగ భృతి? డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి అందరికి కూడా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన నిరుద్యోగులకు అందరికీ నిరుద్యోగ భృతి ఇస్తున్నావు కదా, మరి మీ నాయకులనే తీసుకొచ్చి అన్నావు కదా, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి అన్నావు కదా, మరి ఏం జరిగింది ఈరోజు? అదేవిధంగా మహిళలకు 2500 ఏం జరుగుతుంది? అదే తులం బంగారం అన్నావు, ఏం జరుగుతుంది? నీకు పెన్షన్స్ ఏం జరుగుతున్నాయి? అన్నిటినీ కూడా విస్మరిస్తూ పైలట్ గ్రామాలు అని చెప్పేసి మండలానికి ఒక గ్రామం తీసుకొని ఆ గ్రామాలను కూడా మోసం చేసిన పరిస్థితి ఇలా రాష్ట్ర ప్రభుత్వం జరుగుతూ ఉంది. అందుకే నేనేమంటున్నా అంటే ప్రజలందరూ కూడా చర్చ చేస్తూ ఉన్నారు. ఈ రోజు చర్చ జరుగుతుంది. ఇప్పటికే 15 months అంటే ఇంకా ఇటువంటి 15 months ఇంకొక 2 అయితే అలా ప్రభుత్వం అయిపోయినట్టే. లాస్ట్ గా 6-7 months అంటే అంత ఎలక్షన్ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలిసే కాలయాపన చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. రైట్. విజయ్ గారు, 100 రోజుల్లో తమకు తామే డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఏ ప్రజలు ఎవరు అడగలేదు 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. సరే, మిగిలిన అంటే 5 సంవత్సరాల కాల పరిమితి ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కానీ 100 రోజుల్లో చేయాల్సినవి చేయకపోవడం, తర్వాత ఆలస్యంగా ప్రారంభించడం, అవి కూడా ప్రారంభానికి మాత్రమే మిగిలిపోయినాయి. కానీ ఇది లబ్ధిదారులకు అందుతున్నాయంటే అది లేదు. సో మరి పైలట్ గ్రామాల్లోనే ఈ పరిస్థితి ఇట్లా ఉంటే మరి మిగిలిన గ్రామాలకు ఆ పథకాలు ఎప్పుడు రావాలి, ఆ ప్రజలందరికీ కూడా ఇచ్చినటువంటి మాట ఎప్పుడు చేరాలి, ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలకి ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆన్సర్ కనపడుతోంది? ప్రభుత్వం అన్నా, ముఖ్యమంత్రి అన్నా, మంత్రివర్గం అన్నా ఒక విశ్వసనీయత లేకుండా, అసలు ప్రభుత్వం అంటేనే విశ్వసనీయత పాతాళానికి పోయినటువంటి స్థితి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజలు ఎవరిని నమ్మనటువంటి సిచ్యువేషన్లోకి ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి తీసుకువెళ్తున్నారు. అరే మీరు డెడ్ లైన్లు పెట్టుకున్నారు, మీరు మండలానికి ఒక ఊరు అని పెట్టుకున్నారు, అక్కడ అన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని అక్కడ కూడా చేయకపోతే ఇక ఏ రకంగా విశ్వసించాలి? ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిని, ఒక ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి దాంట్లో ఒక ఊరు తీసుకుంటే అందులో ఒక్క రైతు భరోసా సరిగా పడదా, రుణమాఫీ సరిగా కాదా, ఆత్మీయ భరోసా రాదా, మహిళల ఇండ్లకు సంబంధించినటువంటి పథకము పూర్తి ఇవ్వలేకపోతేవి, అదేవిధంగా 2500 మహిళలకు ఇస్తావా అంటే అది లేకపోయా. ఎందుకు పెట్టుకున్నాం మరి? ఇది ఉత్త మోసం. ఇక్కడ ఒక్క మండలాన్నే కాదు, మండలానికి ఒక ఊరు పెట్టుకొని చేసినటువంటి మోసమే కాదు, బడ్జెట్ ప్రసంగంలో కూడా చెయ్యని పనులన్నీ చెప్పుకుంటున్నారండి. అసలు ఉత్త ప్రకటన చేసి అవి అయిపోయిందనే చెప్పుకుంటున్నారు. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి అసలు అది చేసినట్టే చెప్పేస్తున్నారు. ఎక్కడ అది జరగలేదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంకా కట్టలేదు, అది అయిపోయిందనే చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్. దీని ద్వారా ఏంటంటే ఇది ప్రజాస్వామ్యాన్ని బిల్డప్ చేసే విధంగా లేదు. ఈ ప్రజాస్వామ్యాన్ని రోజింత కూల్చే విధంగా, ప్రభుత్వాలంటే ఒక ప్రజల్లో ఒక చెడు అభిప్రాయం మరింత కలిగే విధంగా, చండాలమైనటువంటి ప్రభుత్వాలు అనే విధంగా
అంటే ఇదే చివరి అన్నట్టు నేను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఇట్లాంటి పరిపాలన అందిస్తా, నెక్స్ట్ ఇంకెవరు వచ్చినా ఏదొచ్చినా వాళ్ళ మీద విశ్వసనీయత ఉండొద్దు, ప్రభుత్వం అంటేనే ఒక చెడు ఆలోచన ప్రజల్లో ఉండాలి అనే విధంగా వివరించడం సరైంది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీకి, ఇదైతే కాంగ్రెస్ పార్టీకి చాలా పాతాళానికి పడిపోయేటువంటి విధంగా ఏ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల్లో చేసినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత విశ్వసనీయత లేకుండా, ఒక పథకాన్ని పెడితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా అబద్ధాలు చెప్పే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ 60 ఏళ్ళలో లేనే చేయకపోతే చేయలేదని చెప్పుకున్నారు వాళ్ళు. కానీ అబద్ధాలు చెప్తూ మొత్తం చేసినట్టు, కనీసం వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఊర్లలో కూడా, మంత్రులు చేసుకున్న ఊర్లలో కూడా ఇంత ఘోరంగా విఫలమైనటువంటి పథకాలు అయితే ఇంతవరకు లేదు. అది అసలు కాంగ్రెస్ హైకమాండ్ గమనిస్తుందో లేదో, అదే ప్రజలైతే గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్న చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏ పథకానికైనా ఏ కార్యక్రమానికైనా ఒక దారి తెన్ను లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. సో 6 గ్యారెంటీలు అనేవి పూర్తిగా ఆటకెక్కిన పరిస్థితి అయితే దాంట్లో కొన్ని అమలు చేస్తున్నామని 4th రోజు 4 పథకాలు జనవరి 26th రోజు ప్రారంభించినటువంటి ఆ పథకాలకు కూడా అవి కూడా అరకొరగానే ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రజలకు ఫుల్ఫిల్ ప్రామిస్లు, ఆ మాటలు చేరనటువంటి పరిస్థితి. స్వయంగా మంత్రుల ఇలాకాల్లోని గ్రామాల ప్రజలే వాళ్ళు చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. మాకేమీ జరగలేదు, మా పరిస్థితి ఇట్లాగే ఉంది అనుకుంటా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. రాజ్యాంగ నిర్మాతను ఒక బడుగు బలహీన వర్గాలు దేవునిగా కొలుచుకుని యావత్ ప్రపంచమే కొలుచుకునే తీరుగా ఉన్న విగ్రహాన్ని, నిలువెత్తు విగ్రహానికి తాళాలు వేసిన పెట్టినవే అంటే దాన్ని ఏ విధంగా ప్రజలు క్షమిస్తారు, ఏ విధంగా జరుగుతుంది? అందుకే ప్రజాస్వామ్యం వైపు, ప్రజల వైపు ముఖ్యమంత్రి గారు కళ్ళు పెట్టి చూడాలి. తక్షణమే 14th గిట ఒకవేళ వాళ్ళ ఇదే అవలంబిస్తే మేమంతా ఊరుకోమండి. ఎందుకు ఊరుకుంటాం? రాజ్యాంగ నిర్మాతని బంధిస్తుంటే కేసీఆర్ గారు ఆ రోజు అందరి ఆత్మగౌరవం కొరకు ఆ విధంగా పెద్ద ఎత్తున హెలికాప్టర్ నుంచి పూలు చల్లిపించి గౌరవించిన పరిస్థితి ఉంటే, సెక్రటరేట్ని అంబేద్కర్ పేరు మీద నిర్మాణం చేసి పేరు పెడుతుంటే అంత గౌరవం జరిగిన తెలంగాణ లోపల ఏ విధంగా బంధిస్తామండి? నువ్వు ఎందుకొరకు బంధిస్తావు? అదే మన నాయకుడు అసెంబ్లీలో అడగడం జరిగింది, మొత్తం నిలదీయడం జరిగింది. దానికి ప్రభుత్వం డొంక తిరుగుడు సమాధానాలు చెప్పడం జరిగింది. కాబట్టి తక్షణమే దాన్ని తాళాలు తీయాలనేది నేను నా యొక్క డిమాండ్. రైట్ విజయ్ గారు, అంబేద్కర్ స్ఫూర్తి అనేది అందరూ పొందాల్సిన అవసరం ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా అంబేద్కర్ని ఇష్టపడే వాళ్ళు, అంబేద్కర్ని ప్రేమించే వాళ్ళు హైదరాబాద్కి వస్తే డెఫినెట్గా ఆ విగ్రహాన్ని దర్శించుకుని తద్వారా టూరిజం అనేది పెరుగుతుంది. సో వాళ్ళు ఆ దేశానికి వెళ్తారు, వాళ్ళు గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ అట్లా కాకుండా అక్కడ టూరిజంని కూడా ప్రశ్నార్థకం చేసే విధంగా ఈ రకంగా అంబేద్కర్ని బంధించడం, అట్లీస్ట్ కనీసం ఒక జయంతికి, వర్ధంతికి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక పూలమాల కూడా లేని పరిస్థితి, అక్కడ ఒక పరిశుభ్రత కూడా చేయనటువంటి పరిస్థితి. సో ఎందుకు విస్మరణ, దేనికోసం? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ స్పిరిట్ని, అదేవిధంగా ప్రజాస్వామ్య విలువల విషయంలో ఇక్కడ పాటించట్లేదు, అమలు చేయట్లేదు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో అదొక ప్రజాస్వామికమైన రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ వ్యవస్థ కానించి అన్ని వ్యవస్థలను రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా విలువలు లేకుండా చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలందరికీ నిరంతరము, దేశ విదేశాల ప్రజలకు ఇంత పెద్ద విగ్రహం, ఒక టూరిజం డెవలప్ చేయాలనుకుంటే నిరంతరం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అంబేద్కరిస్టులు కావచ్చు, ఎవరైనా ఒక ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి ఆలోచిస్తారు. నెక్స్ట్ ఏమంటే ఇది కనిపిస్తుంటుంది. అరే రెండింటిని బేరీ చేసుకొని ఇక్కడ మీరు ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన జరగనప్పుడు ఈ రకమైనటువంటి ఇంత పెద్ద విగ్రహాలను చూపిస్తే ఏమొస్తుంది అని ఒక ప్రశ్న దేశవ్యాప్తంగా వస్తుంది అనే భయం కూడా ఉండుంటుంది. అందుకే అక్కడికే టూరిజం డెవలప్ చేయకుండా, అసలు అంబేద్కర్ విగ్రహం చరిత్ర తెలుసుకోకుండా ఇంత పెద్ద విగ్రహం ఎందుకుంది ఏంటి ఇవన్నీ తెలుసుకుంటే మళ్ళీ ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో చాలా తేడా కల్పిస్తున్నటువంటి అంశం. అందుకని ఈ రకమైనటువంటి భయంతో కూడా అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి తాళాలు తెరవకుండా, ప్రజల సందర్శన పెట్టకుండా ఉంటున్నారు. ఇంకొకటి ఏంది, ఢిల్లీ నిరంతరం ఢిల్లీకి పోతే కూడా నిన్న ఢిల్లీ పర్యటనలో చాలా సీరియస్ అంశం కూడా వచ్చింది డిస్కషన్కు. ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? మంత్రివర్గ విస్తరణ అంటున్నారు, మీరు అధికారం వచ్చి 15 నెలలు అయినటువంటిది, పార్టీ రాజకీయంగా మొత్తం అధపాతాలానికి పంపించడం. అసలు ఇప్పుడు చూస్తే వాళ్ళు రిపోర్ట్ పెడితే అన్నిట్లో థర్డ్ ప్లేస్ ఉన్నటువంటి సిచ్యువేషన్. దీన్ని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళు చాలా సీరియస్గా ఇక్కడ రాష్ట్ర నాయకత్వాన్ని చాలా సీరియస్గా
మందలించినటువంటి అంశం. కానీ మీరు ఇట్లనే ఉంటే పార్టీ మొత్తం పోయేటట్టుగా అనిపిస్తుంది, మీరు మీకు ఒక 6 నెలలు డెడ్ లైన్ పెడుతున్నటువంటి అంశం కూడా ఉన్నది. ఇట్లాంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి పాలన అందిస్తున్నారు అనే అంశం. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులు కానీ దీని విషయంలో కానీ పార్టీ హైకమాండ్కు తెలియకుండా చేశారా అనే అంశం కూడా నిన్న చాలా సీరియస్గా వీళ్ళకు రాష్ట్ర నాయకత్వానికి తలంటినట్టే కనిపిస్తున్నది. సో బట్ దాంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చిందన్నటువంటి చర్చ సాగుతోంది. మంత్రివర్గ విస్తరణకు అవకాశం కల్పిస్తూనే వీళ్ళందరూ వీళ్ళు అన్నదమ్ములకు ఒకే జిల్లాలో అన్నదమ్ములకు ఎట్లా ఇస్తారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి మా మిస్సెస్కి సంబంధించింది ఏంటి, ఇవన్నీ చర్చకు వచ్చినాయి. మీరు వివేక్ గారికి ఇస్తున్నారు, మరి అన్నదమ్ములకు ఉన్నట్టు నల్గొండ జిల్లాలో ఇస్తుంటే మేము పార్టీ వాళ్ళు బీజేపీలోకి పోయి వచ్చినటువంటి సిచ్యువేషను, మేము మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం, మా పరిస్థితి ఏంది అనేది వాడ డిస్కషన్ అయినటువంటి నేపథ్యంలో పార్టీ మీరు ఇట్లా కొట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో పార్టీ పూర్తి స్థాయిలో అధపాతానికి పోయింది. ఎక్కడ చూసినా థర్డ్ ప్లేస్ ఉన్నాయి, రిపోర్ట్లు కనిపిస్తున్నాయి. ఈ రిపోర్ట్లను మీరు 6 నెలల ఏడాది కనుక టైం బియింగ్లో పార్టీని మళ్ళీ బలోపేతం చేయకపోతే మీ అందరికీ పదవుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఒక హెచ్చరిక ఆ పార్టీ అధిష్టానం చేసినట్టు మనకు ఢిల్లీ నుంచి తెలిసినటువంటి అంశం ఉంది. ఢిల్లీలో టాక్ నడుస్తున్నది పార్టీ పరంగా. అందుకోసమే ఇటు అంబేద్కర్ విషయంలో కావచ్చు, పార్టీ మంత్రివర్గ విషయంలో కావచ్చు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఎదుర్కొంటుంది అనేది గమనించినట్టు కూడా అర్థమవుతుంది. రైట్ నాగేంద్ర గారు, అంటే అప్పుడే కేసీఆర్ గారు చెప్పారు, పదే చెప్పారు, ఏ చిన్న నిర్ణయం ఉన్న వాళ్ళు ఢిల్లీకి ఎవరు కాలే, ఢిల్లీ ఏం చెప్తే అదే అనేది. సో సరే ఫైనల్గా సరే ఏదైనా చెప్పిందా లేదా తెలియదు, కానీ కొన్ని పేర్లు అయితే బయటకు వచ్చినాయి. మరి 3rd రోజు విస్తరణ ఉంటుంది అనేది. సో ఇప్పటికైనా విస్తరణ జరుగుతుంది అని కోరుకోవాలా, జరిగే అవకాశాలు కనబడుతున్నాయా, ఎట్లా ఉండేవి అంటే నేనేమంటా అంటే ఇప్పుడు 6 స్కీమ్లు 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, 420 హామీలు ఉన్నాయి. ముక్కని దేవుడు లేడు కదా, అదే విధంగా ఉన్నది అనిపిస్తుంది ఇది కూడా. ఎందుకంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, 18 మందిని వాళ్ళు పెట్టుకునే లేరు, ఎక్కడ కూడా పెట్టలేరు, అన్నిటిని కూడా ఖాళీ ఉంచుతారు. ఇప్పుడు రాష్ట్రంలో చూడు పరిస్థితి ఎట్లయిందంటే, వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు ఎంబడి ఉండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు అందరికీ ఎవరికైనా కార్పొరేషన్ చైర్మన్లు అన్నీ ఫిలప్ చేస్తుండ్రు. అంటే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతాడండి. ఢిల్లీకి ఎందుకు పోయిండు అంటే మంత్రివర్గ విస్తరణ మీద చర్చ, లేకుంటే పిసిసి కార్యవర్గం మీద చర్చ, నామినేటెడ్ పదవుల మీద చర్చ. ఈ 3 మనం స్క్రోలింగ్ చూడాలి. ఆయన ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ ఏం మాట్లాడొస్తున్నాడు, ఏం ముట్ట చెప్పొస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ విధంగా జరగదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈరోజు ఏం జరుగుతున్నదంటే 100 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ 100 ఏళ్ళ లోపలికి పోతున్నది. ఇక మళ్ళీ నామరూపాలు ఉండని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా జరుగుతుంది. అది కాంగ్రెస్ పెద్దలకు తెలుసు. అందుకే నేను ఏమంటున్నా అంటే, మంత్రులను నియమించుకునలేవు, నీవు స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు, సర్పంచులు గ్రామాలను గాడికి వదిలేసేసిండు, మండల వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి ఉన్నది, జిల్లా పరిషత్తులు లేవు. ఖాళీ అయిన కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఏవైతే ఎన్నికలు జరిగి ప్రజాపాలన జరిగిందో ఆ ప్రజాపాలన మేము ఇస్తున్నామని చెప్పి తిలోదకాలు ఇస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం ఏం జరుగుతుందని గ్రామాల లోపల పరిపాలన ఏం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇండ్ల స్కీమ్ ఉన్నది, ఇండ్ల స్కీమ్ పంచాయతీ పెట్టేసేసిండు. ఎట్లా అంటే, ఏదైతే ఇంటింటి సర్వే తీసుకున్నప్పుడు నాకు ఇల్లు కావాలని ఎవరైతే చెప్పినారో ఆ లిస్ట్ అంతా ఒక తాను కలెక్ట్ చేసి బీఆర్ఓలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందరి దగ్గరికి వెళ్ళు, ఆ ఖాళీ ప్లేస్లో చెప్పి ఎవరైతే ఎల్లయ్య ఉంటే ఎల్లయ్య, మల్లయ్య ఉంటే మల్లయ్య, ఎల్లమ్మ, పోచమ్మ అందరిని తీసుకొచ్చి ఆడ నిలబెట్టేసేసి వాళ్ళతో ఒక ఫోటో తీశాడు. ఫోటో తీసినప్పుడు వాళ్ళు ఎంత మురిసిపోతుండ్రు అంటే, మాకు ఇల్లు వచ్చింది, ఇల్లు శాంక్షన్ వచ్చింది, నాకు రాలేదు అని ఊర్లలో పంచాయతీ పెట్టిండ్రు తప్ప ఒక్క ఇల్లు శాంక్షన్ ఇచ్చిండ్రండి. ఈ రోజుకు గ్రామాల్లో మంచినీటి ఎద్దడి ఉన్నది, ఈరోజు కరెంటు సమస్య ఉన్నది, గ్రామాల్లో పారిశుద్ధ్యం సమస్య ఉన్నది. ఎన్నో ఏళ్ళ నుంచి పేరుకుపోయిన పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి లేదా? ఈరోజు ఏం జరుగుతుంది, మళ్ళీ 5 ఏళ్ళు విచ్ఛిన్నం గ్రామ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్న పరిస్థితి, స్థానిక సంస్థలను నిర్వహించుకోలేని పరిస్థితి, మంత్రివర్గాన్ని మొత్తం చేసుకోలేని పరిస్థితి, నామినేటెడ్ పోస్టులను వాళ్ళ కార్యకర్తలకు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు అస్తవ్యస్తమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఇదే నిదర్శనము రేవంత్ రెడ్డి గారి పరిపాలన. దేశవ్యాప్తంగా గ్రోక్ ఇస్తున్నటువంటి సమాధానాలు సంచలనం సృష్టిస్తున్నాయి. సో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకి, అంటే బీజేపీని సమర్థిస్తూ బీజేపీని వెనకేసుకొస్తూ మోస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి 10 మంది టాప్ ఇన్ఫ్లుయర్స్ ఎవరున్నారు అంటే ఈ లిస్టు ఇస్తుంది గ్రోక్. మనం చూడొచ్చు, చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో మనకు కనిపిస్తున్నారు. సో అంటే గత 10-12 సంవత్సరాల నుంచి కేవలం బీజేపీ
ప్రచార ఆర్భాటం తప్పించి ప్రజలకు చేసిందేమీ లేదనేది గ్రోక్ చెప్తున్న మాట అయితే, అట్ ద సేమ్ టైం మరొక వార్త కూడా మనం చూస్తున్నాం. ఎగుమతి అధోగతి పాలవుతుంది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 1947-48 టైంలో ఉన్నట్టుగా ఆ స్థాయి కంటే తక్కువగా ఇవాళ ఎగుమతులు పడిపోయినటువంటి పరిస్థితి అంటూ 1948 నాటి కంటే దిగువకు దేశీయ వాటా ఎగుమతుల్లో పడిపోయింది. ఇట్లా 2024 ఫిబ్రవరిలో $41.4 బిలియన్ ఉంటే 2025 ఫిబ్రవరిలో $36.9 బిలియన్ వచ్చింది. మొత్తం ఏడాదిలో పతనం $4.5 బిలియన్. రైట్, విజయ్ గారు, గ్రోక్ ఇస్తున్నటువంటి సమాచారం, ఆ సమాచారానికి అనుగుణంగా కనిపిస్తున్నటువంటి ఈ రిజల్ట్స్ ఎగుమతుల విషయంలో, సో రెండింటిని ఎట్లా మనం చెప్పొచ్చు? మొత్తం ఈ 10-15 సంవత్సరాల నుంచి బీజేపీ నేతృత్వంలో జరిగిన రాజకీయంగా వాళ్ళ అధికారంలోకి రావటానికి అంతకుముందు నుంచి చేసినటువంటిది ఒక అబద్ధాన్ని రాజకీయంగా సమాజంలో ప్రచారాన్ని, ప్రతి అంశం మీద ఒక అబద్ధాన్ని నిర్మించి ఒక మత ఉన్మాదానికి సంబంధించి, మత అంశానికి సంబంధించి, సామాజిక అంశాలకు సంబంధించి ఓ అబద్ధాల పునాదులను నిర్మించుకుంటూ ప్రజల మైండ్లో ఆ అబద్ధాన్ని చొప్పించారు. ఒక యువతరాన్ని, ఒక తరం మధ్యలో అబద్ధాన్ని చొప్పించారు. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియా ఉధృతమైన కానించి వీళ్ళు అధికారంలో ఢిల్లీలో కేంద్రంలో ఆ పవర్ తోటి సోషల్ మీడియాని పూర్తిగా తమ గ్రిప్పులో పెట్టుకున్నటువంటిది కనిపించింది. ఆ సోషల్ మీడియాలో పెట్టుకొని అబద్ధాలను ప్రచారం చేయడం, వాట్సాప్ యూనివర్సిటీలో అబద్ధమే ప్రచారం చేయడం, సమాజం కూడా అదే నిజమని నమ్మడం. ఇప్పుడు మారిన టెక్నాలజీకి అనుగుణంగా ఎక్స్ వేదికగానే వచ్చినటువంటి గ్రోక్ చాట్బాట్ సంస్థ, గ్రోక్ వచ్చినటువంటి సాఫ్ట్వేర్లో అది గమ్మతైనటువంటిది. ఇన్నాళ్ళు పెట్టుకున్న అబద్ధాల పుట్టను బద్దలు కొడుతుంది. అది ఆ అబద్ధాల పుట్టను బద్దలు కొడుతుంటే ఒక్కొక్క అబద్ధం నిజం ఎట్లొస్తున్నది. సావర్కర్ కాంచి మొదలుపెట్టి ఇప్పుడు ఉన్నటువంటి అమిత్ షా, మోడీ వరకు వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు, అబద్ధాల పుట్ట మొత్తం ప్రజల ముందు సాక్షాత్కరిస్తుంది. ఆ దెబ్బకు బీజేపీ వాళ్ళే గ్రోక్ అనే సోషల్ మీడియాలో బలంగా ఉన్నటువంటి వాళ్ళు గ్రోక్ను నిషేధించాలి అనే కాడికి దానికి వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు తీసేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు ఎగ్జాంపుల్ చూసినారు, ఈ నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్నారు, బీజేపీ ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నటువంటి కొట్టగానే గ్రోక్ చెప్పినటువంటి పేర్లు చూసినాం. ఇంకా ఈ గ్రోక్ ఏం చేసింది, వీళ్ళ భావజాలాన్ని, మత ఉన్మాదానికి సంబంధించినటువంటి భావజాలానికి సంబంధించిన సావర్కర్ను విపరీతంగా కొనియాడుతున్నటువంటి సావర్కర్ విషయం కూడా గ్రోక్ చెప్తున్నది. బ్రిటిష్ని లొంగిపోయినటువంటిది, ఉత్తరాలు రాశారు, 7 ఉత్తరాలు, మాకు క్షమాభిక్ష. బ్రిటిష్ కాలంలో ఆయన పెన్షన్ తీసుకున్నాడు, 60 రూపాయల పెన్షన్ కూడా తీసుకొని ఈ రకంగా చేసిండు. ఆయన స్వతంత్ర జైల్లో ఉండి కూడా క్షమాపణలు అడిగి తర్వాత వాళ్ళకి సహకారం చేసినా కానీ గ్రోక్ కొట్టగానే చెప్తున్నది. ఇప్పుడు వీళ్ళ గురించి కూడా వీళ్ళు ఇన్నాళ్ళు చేసిన అబద్ధ ప్రచారం, దేశంలో మత ఉన్మాదాన్ని, మత గొడవలు సృష్టించడానికి ఎవరు కారణం అని క్వశ్చన్ అడిగితే వీళ్ళ పేర్లే చెప్తున్నది. మోడీ పేరు, అమిత్ షా పేరు, యోగి ఆదిత్యనాథ్ పేరు, ఇంకో గిరిరాజ్ సింగ్, వీళ్ళ పేర్లే చెప్తున్నారు. వీళ్ళు అబద్ధాల దాంతో రాజకీయంగా ఒక సామాజిక అంశాలు, మతానికి సంబంధించిన, వ్యక్తులకు సంబంధించినటువంటి అబద్ధాలు అట్లా ప్రచారం చేసి చివరికి ఎందాక వచ్చారు, దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కూడా ఇన్ని రోజులు ఎగుమతుల విషయంలో మేము గొప్పలు చేశాము, మేక్ ఇన్ ఇండియా తయారు చేశాము అని చెప్పినట్టు చివరికి చూస్తే ఎగుమతులు కూడా ఘోరంగా స్వాతంత్రం 1948కి పోయినట్టు బ్లాక్ అండ్ వైట్లోకి పోయినారు. ఇప్పటిదాకా ఒక కలర్ఫుల్గా చూపించి మొత్తం సోషల్ మీడియాలో ఇట్లా చూపించి వెలుగుతున్నట్టు చూపించి ఇక 1948 బ్లాక్ అండ్ వైట్లోకి తీసుకుపోయినటువంటి ఎగుమతులు ఆ స్థాయిలో పడిపోయినటువంటిది. మొత్తం ఓవరాల్ ఎక్స్పోర్ట్ చూస్తే అప్పుడే 2.2 ఉండే 1.6 పడిపోయింది ఎగుమతులు అనేది. ఏది మేక్ ఇన్ ఇండియా మరి 10 సంవత్సరాలు, దాదాపు 12 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి కేంద్రం ఈ రకమైనటువంటి అబద్ధాలతో కూడిన ఒక మాఫియాని తయారు చేసినటువంటి ఆ సోషల్ మీడియాది. ఆ మాఫియాకే ఒక నిజం ఇంత సమయం పట్టింది, దాదాపు 10-15 సంవత్సరాలు నిజాలు సమాజం, భారతీయ పౌరులు తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టింది. ఇంకా ఇది ఏ రకంగా వాళ్ళు నిషేధించారో ఏమో గ్రోక్ని, కానీ ఆడ ఎక్స్ మస్క్ ఉన్నాడు, ఎలాన్ మస్క్దే కాబట్టి గ్రోక్కి సంబంధించింది కూడా ఆయన అంటే మళ్ళీ వీళ్ళ అదానికి సంబంధించిన పుట్ట ఏడ పగులుతుంది, అదానికి సంబంధించిన అంబానీకి సంబంధించినటువంటి స్టార్ లింక్లు ఇక్కడ బిజినెస్ చేయనియాడు, అమెరికాలో బిజినెస్ చేయనియాడు, ఇక్కడ కూడా బిజినెస్ చేయనియాడు ఒక భయంతో ఇంకా దాని మీద వీళ్ళ చేతులు ఉంటే నిషేధించే వాళ్ళు కానీ దాని మీద ఆందోళన మాత్రమే చేస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద నిర్మించొద్దు అనేదే తెలుసుకోవాల్సినటువంటి అంశం. నాగేంద్ర గౌడ్ గారు, ఒక మేక్ ఇన్ ఇండియా అనేది చాలా ఆర్భాటంగా ప్రకటించారు, కానీ మేక్ ఇన్ ఇండియా కాస్త జోక్ ఇన్ ఇండియాగా మారినటువంటి పరిస్థితిగా విమర్శకులు చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే
ఈ ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం 35,000కు పైగా పరిశ్రమలు మూతపడ్డటువంటి పరిస్థితి. అదొకటైతే మరి ఇప్పటిదాకా మొత్తం కేవలం ప్రచార ఆర్భాటమే అంటూ వాళ్ళ గ్రోకు చెప్తున్నటువంటి సమాధానాలు ఒక్కొక్కటి నివ్వెరపరుస్తున్నాయి. బీజేపీ యొక్క అసలు బండారాన్ని బయటపెడుతున్నాయి. కాబట్టి ఇలా బీజేపీ వాళ్ళే చాలామంది గ్రోకును నిషేధించాలనేటువంటి ఆందోళనలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలా వాస్తవాలు మొత్తం ప్రజలకు ఎట్లా అందుతున్నాయి, దాంతోపాటుగా ఇటువంటి నిజాలు కూడా ఎట్లా తెలుస్తున్నాయి బీజేపీ యొక్క అసమర్థ విధానాలు అన్నటువంటి విషయంలో. ఇప్పుడు నిజాన్ని ఎక్కువ రోజులు దాచిపెట్టలేము. మనం ఎంత చేసినా కూడా, ఎన్ని డ్రామాలు చేసి ఎన్ని యాక్టింగ్లు చేసినా కూడా నిజము అనేది నిక్కరంగా ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈరోజు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నా, మోడీ గారిది ఉత్త బురుగు మీద బురుగు లాంటిదే పరిపాలన తప్ప బీజేపీ పార్టీ మతం పేరు మీద ఏదైతే ఎన్నికల్లోకి వచ్చి ప్రజాస్వామ్యంలోకి వచ్చి మతం పేరు మీద పార్టీ నిర్మాణం జరిగి స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కొరకు కొట్లాడిన వాళ్ళు గారు, లేకుంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళు గారు, లేకపోతే ఎక్కడ దేశం కొరకు ఎక్కడ కూడా వాళ్ళు ఫైట్ చేసి త్యాగాలు వాళ్ళ చరిత్రలు లేవు. అదేవిధంగా మోదీ గారిది కూడా చూసినాం ఏంది అంటే, విపరీతమైన మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మోడీ గారు రావాలి 14 కన్నా ముందు విపరీతమైన ప్రచారాలు చేసి విపరీతమైన రాంగ్ ప్రచారాలు తీసుకొని ఏందండి ఇప్పుడు మతం పేరు మీద వాని కడుపు నింతుందా ఎవరికైనా? మతం పేరు మీద చెప్పేసేసి ఒకవైపు ఇండస్ట్రియల్గా మన దాన్ని డెవలప్ చేయడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ఇప్పుడు ఒక్కటే మాట అడుగుదాం మనం. ఇప్పుడు ఇన్ని జరిగితే కూడా నల్లధనం కాలేదన్ లాయేగా అనే స్లోగన్ చేశారు. మన భారతదేశం లోపల ఎవరైతే సంపన్నులు ఉన్నారో తీసుకొని పోయి వేరే దేశాల్లో స్విచ్ బ్యాంకులలో వాళ్ళు దాచుకుంటున్నారు. మన భారతదేశానికి దరిద్రం పట్టింది. మన భారతదేశం లోపల పేదరికం ఉన్నది. దీన్ని నిర్మూలన జరగాలంటే ఏదైతే పేదరిక ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్కరి ఖాతాలలో 5-5 లక్షలు వేస్తామని స్లోగన్ చేసింది కదండి. మరి దాని గురించి ఎక్కడన్నా ఇప్పుడు మూడోసారి కదా 15th ఇయర్లో టర్మ్లకు పోతున్నారు కదా, 3వ టర్మ్లకు పోతున్నారు. మరి జరిగింది ఏమన్నా ఇచ్చిండ్రా వాళ్ళకి ఎక్కడన్నా చేసినా అంటే మీదికెళ్ళి ప్రజల్ని ఇంకొక మోసం ఏం చేసిండ్రు రాజేష్ గారు అంటే, వాళ్ళు ఇంకొక 500-600 పెట్టి 1000 రూపాయలు పెట్టి బ్యాంకులో లైన్ నిలబడి ఖాతాలు తెరుచుకొని వాళ్ళు పని ఓడగొట్టుకొని బ్యాంకుల చుట్టూ దింపారు తప్ప ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం నల్లధనాన్ని తేలే. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్తో నేను ఏమంటున్నా అంటే, మతం పేరు మీద మతోన్మాదాలను తయారు చేయడం, మతం పేరు మీద ప్రపంచాన్ని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం తప్పిస్తే వాళ్ళు చేసింది ఏది కూడా ఈరోజు జరుగుతలే. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. అప్పుడు ప్రధానమంత్రి గారు పోయి ఓ మంచి గుట్టను తీసుకొని ఆడ తప్ప చేస్తున్నారు. అది చూసి మీరు ఓట్లేయండి దాన్ని ప్రచారం చేయడం తప్పిస్తే ఇక్కడ ప్రతి దాంట్లో కూడా దేశం లోపల భారతదేశం లోపల అప్పులు పెరిగిపోయినాయి. సో అదే విషయాలు నాగేంద్ర గౌడ్ గారు, అదే విషయాలు ఇప్పుడు గ్రోక్ అదే చెప్తుంది. వాళ్ళ పార్టీ ఏ క్వశ్చన్ రేజ్ చేసినా కూడా ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నేను ఒక్కటి ఏమంటున్నా రాజేష్ గారు అంటే, వాళ్ళ పార్టీ వాళ్ళే దాన్ని నిషేధించమని చెప్పి బయటకు వచ్చేది అంటే యావత్ ప్రపంచం అంతా కూడా దేశం అంతా కూడా సకల జనులందరూ కూడా బయటకు వెళ్ళే పరిస్థితికి వస్తున్నది. అదే విధంగా రేపు పొద్దున ఇప్పుడు మొన్న కూడా చూసినాం 400 సీట్లు టార్గెట్ పెట్టుకొని వాళ్ళు వెళ్ళారు. ఏం జరిగిందండి ఇలా? ఇక్కడ ఈ పక్కకు ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు నాయుడు లేకపోతే ప్రభుత్వమే లేదు, లేకుంటే అక్కడ బీహార్ నుంచి నిశ్చిత్ కుమార్ గారు లేకుంటే ప్రభుత్వం లేదు. ఎక్కడ పోయినాయి 400 సీట్లు? అందుకే ప్రజలు నిజాన్ని దాయలేరు, ఎవ్వరు కూడా నిజాన్ని దాయలేరు. ఏదైతే సోషల్ మీడియా పేరు మీద ఇలాంటి ఫేక్ సంస్థల పేర్ల మీద ఏవేవైతే చేసి ప్రజలను మోసం చేసినో దాని మూల్యం చెల్లించుకునే దినం స్టార్ట్ అయింది. అదే జరగబోతుంది. విజయ్ గారు, సో అందుకే అంటే గ్రోకును నిషేధించాలంటూ ఏకంగా బీజేపీ వాళ్ళే ఆందోళన బాటపడుతున్నటువంటి పరిస్థితి. అంటే గ్రోక్ చెప్తున్నటువంటి ఆ వాస్తవాలు, ఆ విషయాలు, ఆ నిజాలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా? అంటే అదే వాస్తవాలు బయటపడుతున్నటువంటి ఒక ప్రమాదంలో, ఆ భయంలో బీజేపీ ఉందా? అదే కదా, జీర్ణించుకోలేక బీజేపీ చెప్పే అన్ని అబద్ధాలతోటే కదా, అబద్ధాల ప్రచారంతో ఒక్కొక్క వ్యక్తుల మీద కావచ్చు, గాంధీ కాంచి మొదలుపెట్టి వీళ్ళు చేసినటువంటి నెగిటివ్ ప్రచారము. గాంధీ అంటే నెగిటివ్, గాంధీని కాల్చినట్టు ఏది బొమ్మ తుపాకితోటి గాంధీ మీద దాడి చేస్తారు, మళ్ళీ గాంధీని పొగిడినట్టు చేస్తుంటారు. గాంధీ మీద కూడా ఒక అబద్ధాలు సృష్టించినటువంటిది, మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి అంశం కూడా. ఇట్లా ఒక్కొక్క రంగం మీద, ఒక్కొక్క అంశం మీద వీళ్ళ ఈ అధిక 10 సంవత్సరాల కాలంలో మొత్తం ఒక మైండ్ పొల్యూషన్ చేసినటువంటి యువతని
ఏది రాజకీయంగా, సామాజికంగా, ఆర్థిక అంశాల మీద, దేశం మీద, మతానికి సంబంధించి ఇన్నాళ్ళు మతానికి సంబంధించి ఒక దాని మీద మతానికి సంబంధించి విపరీతమైనటువంటి నాగపూర్లో ఎందుకు అల్లాలు జరుగుతుంది, ఊరికేనే అల్లాలు జరుగుతున్నాయండి. ప్రతిదీ ఔరంగజేబుకు సంబంధించినటువంటి అంశం తీసుకొస్తారు, వివిధ రకాల అల్లర్లు నిరంతరం. ఏంటంటే వీళ్ళ అబద్ధాలను వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలను తెలుసుకోలేకుండా ఒకదాని మీద ఒకటి అబద్ధం చెప్తా ఉంటే ప్రజలు కూడా ఇన్నాళ్ళు ఆ రకమైనటువంటి మైండ్ సెట్లో ఉండిపోయినటువంటిది కనిపించింది. ఇప్పుడు క్రమంగా ఈ గ్రోక్ అనే చాట్ బాట్ తోటి వీళ్ళది బయటపడుతున్నది. ఏంది క్వశ్చన్ అడగగానే దానికి సంబంధించిన వాస్తవాలన్నీ టక చెప్పేస్తున్నటువంటిది. ప్రెస్ కాన్ఫరెన్స్ మోడీ గురించి అడగానే మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రధానమంత్రి అయిన కానీ ఒక్కసారి కూడా పెట్టలేదు. ఈయన ఎక్కువగా అమిత్ షాతో మాట్లాడిస్తుంటారు, అబద్ధాలు చెప్తుంటారు మతానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు. ఈ అంశాలను దేశానికి సంబంధించినటువంటి పునాదులు ఏదైతే ఉన్నాయో, లౌకిక పునాదులు కావచ్చు, దేశం ఇన్నాళ్ళు నిర్మించినటువంటి ఒక సమైక్య వాదం కావచ్చు, సమగ్ర దేశ సమైక్యానికి భిన్నత్వంలో ఏకత్వం కావచ్చు, ఈ అన్ని అంశాలని క్రమంగా చెడగొట్టారు ఈ 10 సంవత్సరాల కాలంలో. దీన్ని క్రమంగా వల్ల వాస్తవాలు ఇవి తెలుసుకునే అంశం గ్రోక్ ద్వారా వస్తున్నది. అంటే వీళ్ళు ఇప్పుడే అప్పటికే అలర్ట్ అయిపోయారు. వితిన్ ఇది ఒక 2-3 నెలల నుంచే వచ్చేసరికి వీళ్ళు అలర్ట్ అయిపోయి దాన్ని నిషేధించే కాడికి, దాని నుంచి మళ్ళీ వీళ్ళ అబద్ధ సమాచారం ఎట్లా చొప్పించాలనే వ్యూహం వీళ్ళు రూపొందిస్తున్నది కనిపిస్తుంది. అందుకే దీనికి సంబంధించిన ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, దీని మీద అలర్ట్ అయ్యి ఇప్పటికైనా దేశానికి ప్రతిదీ వాస్తవం తెలిసే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం దేశంలో ఉన్న ప్రతి మేధావికి. నిజంగానే కూడా దేశం ప్రజాస్వామ్యం కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, ఒక లౌకిక స్వభావంతో దేశం మరింత పునాదులు బలపడాలంటే ఇప్పుడు యాక్టివ్ కావాల్సినటువంటి, నిజాన్ని ప్రజలకు చెప్పాల్సినటువంటిది, భారతీయ సమాజానికి వాస్తవాలు తెచ్చేటువంటి ఒక చెప్పేటువంటి ఒక టెక్నాలజీ వచ్చినటువంటి దాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం. నాగేంద్ర గౌడ్ గారు, అంటే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కూడా వైఫల్యం చెందుతుంది. దానికి ఉదాహరణగా మేక్ ఇన్ ఇండియా మారిందన్నది ఒకటి. బీజేపీ అబద్ధాలు ప్రచారం చేసినా ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా వైఫల్యం అనేది వాళ్ళ బీజేపీకి కలిసి వస్తున్నటువంటి అంశం అనేది కూడా ఒక విశ్లేషణ. ఇప్పుడు వీళ్ళు క్లియర్గా కూడా దేశమంతా కూడా ఒకటేసారి ఎన్నికలు జరగాలి, ఈ నేషనల్ పార్టీస్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు మోడీ గారు కానీ బీజేపీ పార్టీ కానీ కోరుకుంటున్నది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ ఉండాలి, ఇక ప్రాంతీయ పార్టీలు ఏమి ఉండకూడదు. ఎందుకంటే వెరీ వీక్ పూర్ వీక్ ఉన్న పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అపోజిషన్గా ఎక్కడ కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడ ఇప్పుడు బీజేపీ గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి. నరేంద్ర మోదీ గారు రావాలి అనుకుంటే రాహుల్ గాంధీ గారు అక్కడ ఉండాల్సిందే. ఇక రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇక వాళ్ళకి తబలా కొట్టేళ్ళు చాలా మంది కూడా ఉండాల్సిందే. అట్లా ఆ విధంగా అంటే 100 సంవత్సరాల చరిత్ర దాటిపోయింది కాబట్టి ఆ పార్టీ క్షీణించిపోయింది. ఆ పార్టీ అంతమైన పార్టీ, ఆ పార్టీనే పెట్టుకునేసేసి వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ప్రతిపక్షంగా ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నది, భారతదేశంలో అధికార పక్షంగా అక్కడ ఫెయిల్ అయిపోతున్నది. ఈ విధంగానే వాళ్ళు కోరుకొని ఆ విధంగా జరుగుతున్న పరిస్థితి ఉన్నది. అంటే వీళ్ళతోని ఇక్కడ అపోజిషన్తోని ప్రజా సమస్యల మీద భారతదేశంలో పోరాటం జరుగుతున్న పరిస్థితి లేదు. అధికార పక్షాన్ని మెడలోంచి పనిచేపిస్తున్న పరిస్థితి లేదు. అధికార పక్షం కూడా ప్రజలను మభ్యపెట్టే తీరుగా ఉత్తుత ప్రచారాలతో జరుగుతున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తాం. సో అదే అంటే బీజేపీ వైఫల్యాన్ని వాళ్ళ దేశవ్యాప్తంగా గ్రోక్ అనేది ఎండగడుతుంది, వాస్తవాల్ని ప్రజలకు వివరిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్ గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.